పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మీద ఈ వీడియోలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను గురించి పూర్తిగా మనం అధ్యయనం చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి బైబిల్ పఠనాల కొరకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరమత్వము లేని స్వాస్థ్యమునకు హక్కుదారులైనను ఐశ్వర్యమును గురించిన జ్ఞానము లేక ఆత్మీయ జీవితంలో భిక్షగాళ్ల వల్లే ఉన్నటువంటి ఒక విశ్వాస సమూహమునకు వ్రాయబడిన లేఖయే ఎఫెసీయులకు రాసిన పత్రిక. పరలోక రాజ ధననిధి అందున్నటువంటి ఐశ్వర్యమును గురించి వివరణ ఇస్తూ పౌలు గారు ఈ పత్రికను ప్రారంభిస్తున్నాడు. జగత్తుకు పునాది వేయబడ్డానికంటే మునిపే యేసు క్రీస్తు ప్రభువారి యందు మనలను ఏర్పరచుకుని దత్తపుత్రులుగా స్వీకరించి పాప క్షమాపణ, ఆత్మీయ జ్ఞానము, నిత్య జీవము, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యము ప్రభు మనకు అనుగ్రహించను. అయితే మనము పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలను సొంతం చేసుకుని దేవుని కృపా మహిమ కొరకు జీవించేవారుగా విశ్వాసులు ఉండాలని ఈ పత్రిక బోధిస్తుంది. మరియు ముందు చెప్పబడినటువంటి ఆ పరలోక ఐశ్వర్యానికి హక్కుదారులుగా ఉండేందుకు కావలసిన ఆత్మీయమైన భక్తి జీవితం ఎలా ముందుకు సాగించాలి అనే దానిని ఇందు పౌలు వివరించాను. సత్క్రియలు చేయుటకు యేసు క్రీస్తునందు మనము సృజింపబడి దేవుని యొక్క పనిముట్టై ఉన్నాం. అట్టి వాటి యందు మనం నడుచుకున్నట్టుకు ఆయన మనల్ని సిద్ధపరిచి ఆయత్తపరచుచున్నాడు అనేది ఈ పత్రిక తెలియజేస్తుంది. ఎఫెసీ సంఘానికి మాత్రమే వ్రాయబడిన పత్రికనియు ఆసియా మైనర్లోని సంఘములన్నిటి కొరకు వ్రాయబడిన పత్రిక అని అభిప్రాయం గలదు. ఎందుకనగా ఏదైనా ఒక సంఘమందు ఉన్న సమస్యల గురించి కానీ ఒక వ్యక్తికి అనుగురించి కానీ ఇందు లేదు. సామాన్య రీతిలో ఆత్మీయమైన సలహాలను ఇచ్చేటువంటి గ్రంథముగా ఎఫెసీ పత్రిక కనబడుతుంది. బహుశా ఈ పత్రిక ఇతర సంఘాలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని గూర్చి కానీ ఒక సంఘమునకు గూర్చని కానీ పౌలు గారు రాసి ఉండకపోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు. వ్రాయబడిన కాలము క్రీస్తు శకం 60లో. పౌలు గారు రోమాలో ఖైదులో ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణంను గూర్చిన కొన్ని విషయాలు. ఆసియా మైనర్లోని ఇమోనియా సౌందర్యవంతమైన సమృద్ధివంతమైన భూభాగం. ఈ ఇమోనియాలోని ప్రఖ్యాతి గల పట్టణంగా ఎఫెసు ప్రసిద్ధికెక్కాను. ఇది స్ముర్నకు 40 మైళ్ళ దక్షిణాన ఉంది. మిక్కిలి సంతోషకరమైన వాతావరణం, నాట్యము, సంగీతము వంటి వాటిలో అపేక్ష గల ప్రజలు, ఐశ్వర్యవంతులైన మనుషులు, సర్వాభరణాల చేత అలంకరింపబడిన స్త్రీలు ఎఫెసు యొక్క గొప్పతనానికి శ్రేష్టమైన రాళ్ల వలె ఉన్నారు. ఆసియాలోని మిక్కిలి గొప్ప రేవు పట్టణమని ఈ ఎఫెసు పిలువబడింది. మరియు ఆసియాలోని అన్ని ముఖ్య పట్టణ రహదారులు ఎఫెసుకు వచ్చి చేరును. యూఫ్రటీస్, మెసొపొతమియా, మధ్యధరా సముద్ర తీరము, కొలస్సే, లవొదికియా, గలతియా, సార్దిస్ వంటి స్థలాలకు మార్గాలు ఎఫెసు ద్వారా వెళ్ళును. ఇతర శ్రేష్టమైన పట్టణాలు ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల యొక్క అమ్మకమునకు సంతగా ఎఫెసు పేరుగాంచింది. అంతేగాక ఆసియా సంతని ఈ వాణిజ్య పట్టణమును పిలుస్తారు. ఈ పట్టణానికి ఇవ్వబడిన ముఖ్యత్వాన్ని బట్టి రోమా పాలకుడు ఇక్కడనే మొదలు దిగుతాడు. ఆ తర్వాతనే తాను వెళ్లాల్సిన ఇతర స్థలాలకు వెళ్ళును. మరియు గొప్ప పట్టణాల వస్తువులు రోమాకు ఎఫెసు ద్వారానే కొనుక్కోబడను. ఎఫెసు పట్టణానికి రోమా ప్రభుత్వము స్వేచ్ఛనిచ్చింది. రోమా అధికారం క్రింద ఉన్నను ఎఫెసీ పట్టణం యొక్క స్థితిని దృష్టిలో ఉంచుకుని స్వాతంత్ర్యమునిచ్చింది. సంవత్సరానికి ఒకసారి రోమా పాలకుని సంధించు దినమున అందరూ వారి సమస్త పరివారంతో అక్కడికి వచ్చి తమకు గల సన్మానము చూపుదురు. మరియు సంవత్సరానికి ఒకసారి పోటీలను జరుపుటలో ఈ పట్టణము ప్రఖ్యాతిగాంచెను. రాజకీయము, వాణిజ్యము మొదలగు వాటిపైన మత స్థితి యందును ఈ పట్టణమునకు ప్రాముఖ్యత గలదు. డయానా అను అర్తెమా దేవి యొక్క దేవాలయము ఎఫెసునందు ఉండెను. డయానాను అర్తెమే దేవి యొక్క దేవాలయము ప్రాచీన కాల ప్రపంచ వింతల 7 ఇది ఒకటి. ఈ దేవాలయం యొక్క పొడుగు 425 అడుగులు, 82 అడుగుల వెడల్పు గలది. దీనికి 60 అడుగుల ఎత్తుగల 120 స్తంభాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క రాజుక బహుమాన మగను. వాటిలో 36 స్తంభాలు బంగారు రేఖచే కప్పబడి ఉండెను. డయానా యొక్క ఆరాధన గురించి మాత్రమే కాదు కానీ రోమా రాజుల ఆరాధన కొరకై కట్టబడిన దేవాలయాల గురించి
ఎఫెసు పొగడబడింది. విగ్రహారాధన ఇచ్చట బహుశక్తివంతమైనదై ఉండెను. మూఢ నమ్మకముల యందును ఎఫెసు ప్రఖ్యాతిగాంచెను. రేకులు, తాయెత్తులు, మాయ మంత్రముల ప్రార్థనలు కలిగిన డయానాదేవి యొక్క పేరు పెట్టబడినటువంటి ఎఫ్ఎస్సి అక్షరములు ప్రసిద్ధి చెందినవి. వ్యాధిని స్వస్థపరచడం, దయ్యములను వెళ్ళగొట్టడం, వృత్తిలో విజయం వంటి వాటి కోసం ఇవి మంచివని నమ్మి వీటిని కొనుక్కోవడానికి భూ దిగంతముల నుండి ప్రజలు సమూహాలుగా ఎఫెస్కు వచ్చేవారు. డయానా దేవాలయం మతములకు ప్రసిద్ధి చెందినట్లు నేరములకును హీన ప్రవర్తనకును ఎఫెసు కేంద్రంగా ఉండెను. ఎటువంటి నేరస్తుడును డయానా దేవాలయపు ఎదుటకు వచ్చి చేరగానే వారు శిక్షింపబడరు. అచ్చట నుండి అతను బలవంతంగా పట్టుకొని పోవటం కానీ అచ్చట శిక్షించడం కానీ వీలు కాదు. దేవాలయం ముందు నివసించినటువంటి దాదాపు 1000 మంది వేశ్యల యొక్క హీనకరమైన సేవయే దేవాలయపు పవిత్రత అని వారు పొగడుట విచిత్రంగా ఉంటుంది. అటువంటి ఒక పట్టణమందే సువార్త యొక్క విత్తనములు విత్తుటకును ఫలితములను అనుభవించుటకును పౌలు తన 2వ సువార్త సేవ ప్రయాణము చివర ఎఫెసుకు వెళ్ళెను. పౌలు ఇతర పట్టణములందు నివసించిన దానికంటే అధిక కాలము ఎఫెసునందు నివసించెను. ఆ సంఘం యొక్క మొదటి అధ్యక్షుడు తిమోతియగును అకుల్లా, ప్రిస్కిల్లాలు ఈ పట్టణమందే పౌలులకు పరిచయమైరి. ఈ ప్రసిద్ధి చెందిన పట్టణం ఉన్నటువంటి స్థలముననే నేడు ఐసాలుక్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాచీన శ్రేష్ఠత యొక్క పాడుబడినటువంటి శేషమును నేడును అచ్చట మనం చూడగలం. ఇప్పుడు వ్యవసాయం చేర్చు జీవిస్తున్నటువంటి ప్రజల ఇబ్బందులను అక్కడ చూడగలం. ఎఫెసీయులు రాసిన పత్రిక యందు యేసు క్రీస్తు ప్రభువారు క్రీస్తునందు అనే పదమును ప్రత్యేకంగా ఈ గ్రంథములో 32 సార్లు చూడగలం. ఇతర గ్రంథాల్లో ఇంతగా క్రీస్తునందు అనే పదాన్ని మనం చూడం. అలాగే మరికొన్ని వాక్యాలు యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు అనుసంధానంగా ఉండడం కూడా మనం చూడగలం. ఉదాహరణకు క్రీస్తులో ఏర్పరచుకునబడిన వాడు యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ప్రియుని యందు ఆయన యందు విమోచన, క్రీస్తునందు ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచెను, ఆత్మచేత ముద్రించబడితిరి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టెను, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది, క్రీస్తు యేసునందు పాలివారములై ఉన్నాము. అనుసంధానమైనటువంటి విషయాలు మనం చూడగలం. ఈ పత్రిక యొక్క ముఖ్య పదము లేక పత్రిక వ్రాయడానికి ప్రాముఖ్యంగా ఇచ్చిన పదం ఏంటంటే సంగమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును కట్టుట. ముఖ్య వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ముఖ్య మనుషులు పౌలు, తుకికు. ముఖ్య అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. క్రైస్తవులు ఉన్నతమైన సకల ఆశీర్వాదాల చేత ఆశీర్వదింపబడిన వారైనను ఈ లోకమందు జీవించినంత కాలం వరకు ఆత్మీయమైన పోరాటము మన యొక్క అనుదిన భాగమగును. ఈ పోరాటంలో ప్రభు యొక్క గొప్ప శక్తిని ఏ విధంగా మనం పొందగలము అన్న ఉపదేశమును 6వ అధ్యాయంలో మనం చూడగలం. ఎఫెసీ పత్రిక యొక్క పరిశోధన మీకు ఒక పట్టిక కనబడుతుంది చూడండి. అందులో ముఖ్య సందేశము, లేఖన భాగము, విభజన, ఆంతర్యము, స్థలము, కాలము. ఆ పైన క్రైస్తవుని పదవి, క్రైస్తవుని అలవాటు. మనము లేఖన భాగాల్లో చూసినట్లయితే 1 నుంచి 15 వచనాల వరకు కూడా మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 15 వరకు చూసినట్లయితే విమోచన కొరకైన స్తోత్రము. అదే మొదటి అధ్యాయం 15 నుండి 1వ అధ్యాయం 24 వచనాల వరకు చూస్తే ప్రత్యక్షత కొరకైన ప్రార్థన. అలాగే మొదటి అధ్యాయం 24 నుండి 3వ అధ్యాయం 14 వచనం వరకు కూడా చూస్తే క్రైస్తవుని పదవి స్థితి. ఆ తర్వాత 3వ అధ్యాయం 14 వచనం నుండి 4వ అధ్యాయం వరకు కూడా జ్ఞానము కొరకైన ప్రార్థన. ఆ తర్వాత 4వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు మనం చూస్తే సంఘం యొక్క సహవాసం. 4వ అధ్యాయం 17 నుండి 5వ అధ్యాయం 22 వరకు కూడా మనం చూస్తే జీవితమందు పరిశుద్ధత. 5వ అధ్యాయం 22 నుండి 6వ అధ్యాయం 10 వరకు చూస్తే కుటుంబ నిర్వహణలో బాధ్యత కలిగి ఉండడం. 6వ అధ్యాయం 10వ వచనం నుండి 6వ అధ్యాయం 24 వచనంలో మనం చూస్తే యుద్ధముల స్వభావము.
ఆంతర్యంలో మనం చూస్తే విశ్వాసము, విశ్వాసి యొక్క పదవులు, ప్రవర్తన, విశ్వాసి యొక్క బాధ్యతలు. స్థలము రోమా, కాలము క్రీస్తు శకం 60.